కన్నాను కలలు ఎన్నో వింత వింతగాను వింత కలలు మనసు మైదానంగా మార్చి ఆటలు ఆడా ఆనందంగా ఆకాశ మార్గాన ఎగురుకుంటూ వెళ్ళి తారలను తాకి డోరు తెరిచి వెళ్తాం అద్భుతాలు ఎన్నో చూస్తాం కాలం గడిచే కొద్దీ ఎంతో ఎత్తును చేరుకుంటాం అప్పుడు తలుచుకుంటాను సరదాగా గడిపిన క్షణాలు గొంతు కలపండి కలిసి మెలిసి చేతులు కలపండి డోరేమాన్ మా కలలను మంచి అదును చూసి పండేలా చూడు గొంతు కలపండి కలిసి మెలిసి చేతులు కలపండి డోరేమాన్ మా కలలను మంచి అదును చూసి పండేలా చూడు. షిజుకా ముక్కు ఏనుగులా మారిపోయింది. ఇదిగో తీసుకా. అసలు మీకేం కావాలి? ఈ మైదానంలో ప్రతిరోజు మీరే ఆడుతున్నారు. ఎప్పుడైనా ఒకసారి మమ్మల్ని కూడా ఆడనివ్వాలి. ఏం పర్వాలేదు, అందరం ఈ చోటుని పంచుకుందాం. ఇదిగో తీసుకో. ఇదిగో. ఏ తప్పుకో. అరే రే, కాస్త జాగ్రత్తగా ఆడు. పోన్లే పాపం అని మిమ్మల్ని ఆడనిస్తుంటే మమ్మల్ని మీరు తప్పు పడతారా? మేమేం చేయలేదు, మా ఆట అలాంటిది, మేము కావాలని చేయలేదు. ఆపండి, ఎందుకలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు? మేము దురుసుగా ఏమీ ప్రవర్తించలేదు షిజుకా, మమ్మల్ని నమ్ము. మేము సరదాగా అందరం ఆడుకుంటున్నాం అంతే. అసలు మేమెక్కడ సరిగ్గా ఆడుతున్నాం? షిజుకా, మేమందరం కలిసి మెలిసి సంతోషంగా ఆడుకుంటున్నాం. ఏదో సమస్య అనుకుంటా. షిజుకా చాలా దిగులుగా కనిపిస్తోంది. వెళ్ళి అదేంటో చూస్తాను. ఇదిగో వస్తున్నాను. ఈ విషయం నాకు వదిలే. గొడవ పడ్డం ఆపుతారా? ఏంటి ఏమన్నా? ఎందుకని కళ్ళు మూసుకొని నవ్వుతున్నావు? నేను నీకు ఇవ్వాల్సింది ఏదైనా ఉందా? అబ్బే ఏం లేదు, నాకు పనుంది, నేను వెళ్తాను. ఏ నా మాట వింటావా లేదా? అలాగే. నోబితా. అరెరే, నోబితా ఎప్పుడు ఇంతేగా. నిజానికి తప్పంతా దురుసుగా మాట్లాడే వాళ్ళదే, కానీ వాళ్ళకున్న బలంతో మనం పోటీ పడలేం. ఏమన్నావు బలమా? నాకు తెలుసు, నా దగ్గర ఒకటి ఉంది. ఎలిఫెంట్ మార్క్ లిప్స్టిక్. లిప్స్టిక్? ముందు లిప్స్టిక్ వేసుకోవాలి. ఇప్పుడు పొడవుగా పెరగాలని నీ మనసులో ఒకసారి అనుకో. పొడవుగా పెరగా? ఇప్పుడు నన్ను కొట్టింది ఎవరు? కాసేపట్లో నీకే అర్థమవుతుంది. ఈ ఎలిఫెంట్ మార్క్ లిప్స్టిక్ వేసుకోవడం వల్ల నా పెదాలు ఏనుగులా పెద్దగా మారిపోయాయి. ఇది ఇలా చాలా పెద్దగా మారిపోతుంది. ఏ వస్తువునన్నా మనం పట్టుకోగలము. ఎలిఫెంట్ మన భూమి మీద ఎంతో శక్తివంతమైన జంతువు కదా. అద్భుతంగా ఉంది. ఇప్పుడు నువ్వు జియాన్ ఇంకా మిగతా వాళ్ళని ఓడించగలవు. అరే, ఏం జరిగింది? నా బలూన్. బలూనా? నువ్వేం దిగులు పడకు. ఇదిగో తీసుకో. మీకు చాలా థ్యాంక్స్. ఏంటిది? అమ్మ బట్టలు వేసుకుని మారువేషంలో వెళ్తాను. పిరికి పందలా అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. ఈసారి అలా అస్సలు చెయ్యను, ధైర్యంగా ఎదుర్కొంటాను. అంతకంటే ముందు వెళ్ళి డోరేమోన్తో మాట్లాడాలి.
అరే నేను అలా వచ్చేసినందుకు క్షమించండి. ఈసారి వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తే చెప్పండి, వాళ్ళ పని పడతాను, సరేనా? చెప్పేది నిజమా? అవును. నువ్వు చాలా మంచివాడివి. అయితే ఇప్పుడు పద. హే నిన్నే, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నోబితా ఈసారి మిమ్మల్ని ఖచ్చితంగా వదిలిపెట్టడు. మిమ్మల్ని తను ఖచ్చితంగా శిక్షిస్తాడు. తను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాడు, కాసుకోండి. కానీ నేను వెంటనే డోరేమోన్ని కలవాలి, వెళ్తాను. ఇంతకు ముందు ఎలా పారిపోయావు అలా పారిపోతావా నోబితా? కొని ప్లీజ్ నన్ను కొట్టు. నోబితా, నోబితా. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి నోబితా, నన్ను కొట్టడానికి సిద్ధపడ్డావా? నన్ను కాపాడండి, నన్ను వదిలే. ఇప్పుడేం చేసావు? ఎప్పుడూ చిన్నపిల్లల్ని ఏడిపించకండి. ఎవరు నువ్వు? అధైర్యంగా ఉండే పిల్లలకి సాయం చేస్తాను. మీ దురుసుతనాన్ని క్షమించాను. నిన్ను చూస్తుంటే హీరోలా అనిపిస్తోంది. ఏయ్, నువ్వెవరో నాకు తెలియదు కానీ చాలా ఎక్కువ చేస్తున్నావు. మమ్మల్ని కిందకు దించు. వావ్, తగిన శాస్తి జరిగింది. ఇంతకీ నీ పేరేంటి? ఇది ఎలిఫెంట్ మార్క్. అరే, నేనెవరన్నది ముఖ్యం కాదు. ఎలిఫెంట్ మార్కా? నువ్వు గర్ల్స్ కి సపోర్ట్ చేస్తావు. ఆ ఎలిఫెంట్ మార్క్ మాస్కేనా? చాలా thanks, ఎలిఫెంట్ మార్క్ మాస్క్. మమ్మల్ని కిందకి దించు. ఏంటి తను అమ్మాయిలకి సపోర్ట్ చేస్తుందా? తనని ఎలిఫెంట్ మార్క్ మాస్క్ అంటారు, శక్తివంతురాలు. ఎలిఫెంట్ మార్క్ మాస్కా? ఒకవేళ తను బటర్ఫ్లై బటర్ఫ్లై నా చేతి మీద వచ్చి ఆగు. ఎలిఫెంట్ మార్క్ మాస్క్ నువ్వు. నువ్వు మా రిబ్బన్ని మాకు తిరిగిప్పించావు. నీకు చాలా థ్యాంక్స్ ఎలిఫెంట్ మార్క్. మళ్ళీ మాకు ఏ సమస్య వచ్చినా నువ్వే కాపాడాలి. ఎలిఫెంట్ మార్క్ మాస్క్. నువ్వే కదా ఎలిఫెంట్ మార్క్ మాస్క్ వి? సైకిల్స్ అన్ని ఒకదాని మీద ఒకటి పడిపోయాయి. నువ్వేం దిగులు పడకు. ఈ బాటిల్ ఓపెన్ చేయగలరా? మీకు చాలా థ్యాంక్స్, మీరు చాలా స్ట్రాంగ్. తిరిగి ఇచ్చేస్తున్నాను, తీసుకో. అయితే నేను ఊహించిన విధంగా ఎలిఫెంట్ మార్క్ మాస్క్ నువ్వేనా? కానీ వాళ్ళు నా మీద ఎక్కువగా ఆధారపడిపోతున్నారు. నేను అలసిపోయాను. సరేలే. ఇదిగో తీసుకో. ఏయ్ నోబితా, మాకీ చోటు వదిలిపెట్టి వెళ్ళండి, లేదంటే ఎలిఫెంట్ మార్క్ మాస్క్ ని పిలుస్తాను. యాన్, నోబితా ఎంత ధైర్యంగా ఉన్నాడో చూసావా? ఒకవేళ నువ్వు కుదరదు అంటే తను ఎలిఫెంట్ మార్క్ మాస్క్ ని మళ్ళీ రమ్మంటాడు, పర్వాలేదా? అయితే సరే, నాకు ఒక మంచి ఆలోచన తట్టింది. ఎలిఫెంట్ మార్క్ మాస్క్, నువ్వెక్కడున్నా? అసలు ఎక్కడున్నా? అరే, ఏం జరిగింది? మేము ఎలిఫెంట్ మార్క్ మాస్క్ కోసం వెతుకుతున్నాం. జియాన్ ఇది తనకి ఇవ్వమని చెప్పాడు. నోబితా మా దగ్గర ఉన్నాడు. నీ రాక కోసం కొండ వెనకాల ఎదురు చూస్తూ ఉంటావు. ఎలిఫెంట్ మార్క్ మాస్క్. నన్ను వదిలిపెట్టండి. మమ్మల్ని క్షమించు నోబితా. ఎలిఫెంట్ మార్క్ మాస్క్ రప్పించి మమ్మల్ని కొట్టించావు కదా, అందుకే ఇవన్నీ. తనని ధైర్యంగా ఎదుర్కోవాలి గాని నన్ను ఇలా కట్టి పడేయకూడదు. ఇది చాలా దారుణం. నోబితా, నువ్వు ఎప్పుడు డోరేమాన్ మీద ఆధారపడి ఉంటావు. నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఎలిఫెంట్ మార్క్ మాస్క్ వస్తూ ఉంటుంది. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం చేయండి, సరేనా? నోబితా, వాళ్ళు తప్పకుండా ఏదో ప్లాన్ వేశారు. మనం తన్ని కాపాడాలి. మార్క్ మాస్క్, నువ్వు సాధించగలవు. చెప్తాను నీ పని. పెప్పర్ బాంబ్. కాచుకో. మనం అనుకున్నట్టే జరిగింది.
అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడ. ఇది ఒక మట్టి బాల్. ఇదే మంచి అవకాశం. స్విచ్ ఆన్. ఎలిఫెంట్ మార్క్ మాస్క్. పాపం పట్టుబడిపోయింది. నేను ఇప్పుడు వచ్చి నిన్ను కాపాడతాను. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. నాకు అవకాశం దొరికినప్పుడు నీ రుణాన్ని నేను తీర్చుకోవాలి కదా. నోబితానా? అబ్బా నొప్పిగా ఉంది. ఏయ్, అసలు ఏం చేసావు నువ్వు? ఆ? ఏంటి ఇది? అయ్యబ్బే! చాలా తెలివి మీరిపోయారు. ఏంటి ఇప్పుడు రెడీగా ఉన్నారా? మమ్మల్ని వదిలే. నోబితా నీకేం కాలేదుగా? ఎలిఫెంట్ మార్క్ మాస్క్. నువ్వు జియాని మిగతా వాడిని శిక్షించావు. ఇక్కడ నుంచి మీరందరూ కలిసికట్టుగా ఉండండి. నా సాయం అవసరం లేకుండా. అర్థమైందా? అర్థమైంది. మాకు అర్థమైంది. అసలు విషయం ఏంటంటే ఆ? నేను ఊహించినట్టు షుజుకానే ఎలిఫెంట్ మార్క్ మాస్క్ అన్నమాట. చివరికి ఎలాగోలా తను వచ్చి నిన్ను కాపాడింది కదా నోబితా. నేను చేతకాని వాళ్ళ మిగిలిపోయాను. ప్లీజ్ డోరేమోన్, ఎలిఫెంట్ మార్క్ లిప్స్టిక్ నాకు ఇవ్వవా? ఒకసారి వాడిచ్చేస్తాను. అరే నోబితా ఆగు. దొరికింది. అదేంటంటే ఒకసారి వాడిస్తాను. నోబితా వద్దు. ఇప్పుడు నేను ఈ లిప్స్టిక్ ని వేసుకుంటా. హే, ఇలా చూడండి. అరే నోబితా. ఇక నుంచి నేను మిమ్మల్ని రక్షిస్తాను. మ్మ్. పొడవుగా పెరుగు. నోబితా అసలు ఏంటిది? అరే 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 రే నోబితా, అది ఆక్టోపస్ మార్క్ లిప్స్టిక్ సరేనా? నోబితా ఆపు ఆపు. రూమ్ ఎక్స్చేంజ్ స్విచ్. నేను వచ్చేసాను. ఇదేంటి? అబ్బా వామ్మో. డోరేమోన్, అసలు నువ్వేం చేస్తున్నావు? రూమ్ అంతా రీఅరేంజ్ చేస్తున్నాను. నిజంగానా? రూమ్ లో మొక్కలు పెంచడం ఫ్యాషన్ అని సునియో చెప్పాడు, అందుకే ఇలా చేస్తున్నాను. అరెరే ఇదొక మొక్కే కానీ ఇలా ఉందేంటి? షుజుకాని ఇంటికి పిలుద్దాం అనుకుంటే రూమ్ చూడ్డానికి బాగోలేదు. సరేలే, నేను షుజుకా వాళ్ళ ఇంటికి వెళ్తాను. నోబితా బుక్ షెల్ఫ్. లాభం లేదు. వర్షం వస్తోంది. అరే అమ్మా, ఇక్కడ గొడుగు పెట్టలేదేంటి? నేను ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎలా వెళ్ళాలి? నువ్వు ఎప్పుడు బయటికి తీసుకువెళ్ళి ఎక్కడో చోట వదిలేసి వస్తుంటావు. హా, ఇదిగో దొరికింది. నీకొద్దిలే ఇవ్వు. ఎందుకమ్మా? నేనిప్పుడు షాపింగ్ కి వెళ్తున్నాను. నువ్వు కూడానా? ఇంట్లో ఉండి బుద్ధిగా హోంవర్క్ చేసుకో. అరే రే, ఎనీవేర్ డోరా. అది ఇప్పుడు పని చేయడం లేదు. రిపేర్ లో ఉంది. సరేనా నోబితా? అయితే నేను షుజుకా వాళ్ళ ఇంటికి వెళ్ళలేనా? ఇది అసలు నీకెందుకు చెప్పు? ఏంటి నువ్వు ఇంకా హోంవర్క్ రాయడం మొదలు పెట్టలేదా? డోరేమాన్, వీడిని ఒక గంట కన్ను పెడుతూ ఉండు సరేనా? అలాగే. అదేంటి నీ చేతిలో? నన్ను అడగకుండా ఏ వస్తువుని తీయొద్దు నువ్వు. నేనేమి దీన్ని తీయలేదు. ప్రతిరోజు ఎందుకు హోంవర్క్ రాయాలబ్బా? ఈ కాలం పిల్లలు టీవీ, కామిక్స్, గేమ్స్ అని బిజీగా ఉంటారు. అరేరే ఓ అరేరే, నేను నోట్బుక్ స్కూల్లోనే వదిలేశాను. నువ్వు స్కూల్ కి వెళ్ళి దాన్ని తీసుకురావాల్సిందే. వెళ్ళాలనే ఉంది, కానీ వర్షం వస్తోంది కదా, బయటికి వెళ్ళలేను. ఎనీవేర్ డోర్ కూడా లేదు. అంటే అర్థం హోంవర్క్ చేయాలనుకున్నా చెయ్యలేను. ఇవాళ నాకు లక్ లేదు. నేను అలా జరగనివ్వను. రూమ్ ఎక్స్చేంజ్ స్విచ్. ఈ
గది ఏ గదితోనైనా సరే తేలిగ్గా ఎక్స్చేంజ్ అయిపోతుంది, అర్థమైందా? నువ్వేమంటున్నా? హా, అలా చూస్తూ ఉండు. ఈ డయల్ సహాయంతో క్లాస్ రూమ్ పొజిషన్ సెట్ చేస్తున్నా. ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నా సరే ఈ అలర్ట్ ల్యాంపు రెడ్ కలర్ గా మారిపోతుంది. ఇప్పుడు ఇది బ్లూ కలర్ లో ఉంది కాబట్టి అక్కడ ఎవరు లేరు. సరే, ఇప్పుడు మొదలు పెడదాం. స్విచ్ ఆన్. అరే, క్లాస్ రూము అసలేం జరుగుతోంది? కిటికీ బయట ఒకసారి తొంగి చూడు. ఆ. అరే, మన ఇల్లు. మనం పూర్తిగా అక్కడికి వెళ్ళలేదు, గదులు మారాయి అంతే. అంటే నా రూము ఇప్పుడు స్కూల్ కి మారిందా? అవును, సరిగ్గా చెప్పావు. ఇప్పుడు త్వరగా నీ పుస్తకాన్ని తీసేసుకో. మాస్టర్ గారు వచ్చారంటే సమస్య వస్తుంది. అర్థమైంది. ఇదిగో ఇక్కడే ఉంది. సరే, ఇప్పుడు మామూలుగా మారిపోదాం. హోయ్, వావ్, ఈ గ్యాడ్జెట్ నిజంగా బాగుంది. చూడు, మిగతా రూమ్స్ తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా? తప్పకుండా. ఈ మ్యాప్ సహాయంతో డైరెక్షన్ డిస్టెన్స్ ని చూసి డయల్ చేయాలి. ఆ తర్వాత అసలు కుదరదు. నేను నిజానికి విషయం మర్చిపోయాను. ముందు నువ్వు హోంవర్క్ చేయి. వెళ్ళు, హోంవర్క్ చేయి. దాంతో ఆడుకుందాం అనుకున్నాను. వేరే దారి లేదు, హోంవర్క్ చేస్తా. ఏదో కోడ్లా ఉంది, రాద్దాం అనుకుంటూ అర్థం కావడం లేదు. ఉపాయం. హే, ఎంత ట్రై చేసినా కొన్ని ప్రశ్నలకి సమాధానం తెలియడం లేదు. అయితే ఏంటి? ఆ స్విచ్ ని ఉపయోగించి డేకిసుగిని అడుగుతాను. తనైతే సరిగ్గా సమాధానం చెప్తాడు. నిజానికి ఈ గ్యాడ్జెట్ సహాయంతో నువ్వు గదుల్ని మాత్రమే మార్చగలవు, కానీ మనుషుల్ని ఇక్కడికి అస్సలు రప్పించలేవు, సరేనా? కానీ తన రూమ్ తో పాటు నోట్బుక్ కూడా వస్తుంది కదా. అయితే తన నోట్బుక్ నాకు చాలు. అయినా ఇలాంటి విషయాలు నువ్వు చాలా తెలివిగా నడుచుకుంటావు. ఆ డేకిసుకి ఇల్లు 3150D. హే, హే, ఇది డేకిసుగి రూమ్. దొరికింది. డేకిసుగి తెలివైన వాడు, హోంవర్క్ ముందే రాసేశాడు. ఓకే, ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయాలన్నమాట. అరే నోబితా, ఇంటికి వచ్చేసాను. సమస్య, డేకిసుకి తిరిగి వచ్చేస్తున్నాడు. త్వరగా కానివ్వు. అయిపోవచ్చింది, ఇంకా కొంచెమే ఉంది. త్వరగా నోబితా, త్వరగా నోబితా. పూర్తి కావచ్చింది. నా రూమ్కి ఏమైంది? మారిపోయింది. పూర్తయింది. మార్చేస్తున్నా. అరే, మళ్ళీ మామూలు అయిపోయింది. అమ్మయ్య, తప్పించుకున్నాం. కానీ చాలా థ్యాంక్స్. ఎలాగైతేనే నా హోంవర్క్ నేను సవ్యంగా పూర్తి చేశాను. చూడు, హోంవర్క్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను దాంతో ఆడుకోవచ్చా? సరేలే. భలే భలే. కానీ గ్యాడ్జెట్ ని అనవసరమైన విషయాలకు ఉపయోగించుకో, సరేనా? సరే, నేను ఇప్పుడు వెళ్ళి ఒక టీవీ ప్రోగ్రామ్ చూడాలి. ఇప్పుడు నా తడాకా చూపిస్తాను. వర్షాకాలం కాబట్టి నా రూమ్ లో కూర్చొని హాయిగా నేను బుక్స్ చదువుకుంటున్నాను. బాగా ఆకలేస్తోంది. అరే, చేతులు కడుక్కోలేదు. అన్నీ ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఓ, అలాగా. తను చెప్పింది ఈ మొక్క గురించా? కానీ షిజుకాకి ఈ రూము నచ్చుతుందో లేదో. నేను ఈ కామిక్ బుక్ చదువుదాం అనుకున్నానే. ఇది భలే రుచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు తిందాం. అరే, నా కేక్ ఏమైపోయింది? మాయమైపోయింది నా కేకు. భలే అద్భుతంగా ఉంది. ఇది వాల్యూమ్ 2ఆ? వాల్యూమ్ 1 చదివితేనే అర్థం అవుతుంది. సరే, అది ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. 89, 90, 91, 92. నేను ఊహించినట్టు ఇక్కడే ఉంది. 99, 100. యాహూ! నోబితా, షిజుకా ఆడుకోవడానికి వచ్చింది. అలాగే, అర్థమైంది. అరే రే,
నేను ఇంకా రూమ్ సరిగ్గా సర్దలేదే. నిజానికి అమ్మాయిలకి నచ్చాలంటే గదిని ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. ఉపాయం, నాకొక మంచి ఆలోచన తట్టింది. నోబితా, నువ్వు మంచివాడివి కాదు. నువ్వు నన్ను మోసం చేశావు. సరే సరే, కోపగించుకోకు షిజుకా. నీకొక అద్భుతమైన విషయం ఒకటి చూపిస్తాను. అద్భుతమైన విషయమా? అసలు ఈ నోబితా ఏం చేస్తున్నాడబ్బా? నోబితా, లోపల ఏముంది? డోర్ ఓపెన్ చేసి చూడు షిజుకా. ఈ రూమ్ ఎంత బాగుంది. అవును కదా, నిజానికి ఇది సుబాసా ఇటో రూమ్ తెలుసా? తను చాలా పాపులర్ కదా, మరెందుకని? దాని గురించి నువ్వేం పట్టించుకోకు. నువ్వు కాసేపు ఇక్కడ రిలాక్స్ అవ్వు షిజుకా. మెత్తగా అద్భుతంగా ఉంది. వెలుతురు కూడా బాగుంది. టీవీ చూసావా ఎంత పెద్దదో? నీకేమైనా వినిపించిందా? నిజంగానా? మొదలైపోయింది. ఇప్పుడు స్టార్స్ రూమ్ ని చూద్దాం. ఈ రోజు మనం ఎంతో ప్రఖ్యాతి చెందిన ఈ సుబాసాయిటో రూమ్ ని చూడబోతున్నాం. అందరికీ హలో. అరే సుబాసా, భలే భలే. మరి రూమ్ ఎలా ఉంటుందో వెంటనే మనం లోపలికి వెళ్ళి చూసేద్దామా? అదేమంత గొప్పగా ఉండదు, చిన్నదిగా ఉంటుంది. ఆహా. ఆ, ఎంత చిన్నదిగా చిందరవందరగా ఉంది. అరే ఇది నాకు తెలుసు. ఇది నోబితా గది. అరే చూసారా, సుబాస ఆడంబరంగా లేకపోవడం కూడా మంచి విషయమే. నిజానికి ఇది నోబితా, అసలు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్న షెల్ఫ్ ఎలా ఉందో చూద్దాం. అరెరే, వద్దు వద్దు చూడకండి. ఆ, అరే తనంటే తనకు చాలా ఇష్టం అనుకుంటాను. ఎన్ని ఫోటోలు ఉన్నాయి? నోబితా, రూమ్ ఎక్స్చేంజ్ స్విచ్ ని త్వరగా మార్చు. అర్థమైంది. ఓహో, మీకు డోరా కేకులంటే ఇష్టమా? ఇక్కడ తయారు చేసిన స్వీట్స్ తింటారన్నమాట. అయితే మీరు ఇవి ఎక్కువగానే తింటారా? అరెరే ఏంటి? అరే మీరు బుక్స్ చదువుతారా? హ్యాండ్ రైటింగ్ దారుణంగా ఉంది. ఆగండి. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా వెళ్ళు. సరే. ఆ, చూడండి, ఇదే నా రూమ్. ఆ, ఈ బుక్ మీద నోబితా అని రాస్తుంది. ఎవరా నోబితా? నాకు అసలు తను ఎవరో తెలీదు. వాళ్ళు నా బుక్ తీసేసుకున్నారు. ఎలాగోలా హోంవర్క్ పూర్తి చేశాను కానీ నాకేమీ తెలీదు.